So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called CSS box model. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి. సో ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే సిఎస్ఎస్ అనేది మనం అప్లై చేస్తాము ఒక వెబ్ పేజ్ కి కరెక్టే. సో ఆ సిఎస్ఎస్ లో మనం ఏదైనా ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఆ వెబ్ పేజ్ లో ఆ కంటెంట్ కి కానీ ఆ స్పేసింగ్ కానీ బార్డర్స్ కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నాయి అని మనకి క్లియర్ అవుట్లుక్ ఇచ్చేదాన్ని సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటారు. సో ఇక్కడ చూడండి డెఫినేషన్. ద సిఎస్ఎస్ బాక్స్ మోడల్ ఈస్ ద లేఅవుట్ మోడల్ దట్ కన్సిస్ట్ ఆఫ్ కంటెంట్, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్ విచ్ టుగెదర్ డిఫైన్స్ ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై దన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ని కానీ మీరు సెలెక్ట్ చేస్తే ఆ ఎలిమెంట్ మీ వెబ్ పేజ్ లో ఎంత స్పేస్ ని ఆక్యుపై చేసింది అని చెప్పడానికి మనం యూజ్ అయ్యే మోడల్ ని బాక్స్ మోడల్ అని చెప్పి మనం చెప్తాం. ఎగ్జాంపుల్ ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మనం ఇందాక క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ని మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. బేసికల్ గా దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్. దిస్ డాక్యుమెంట్ ఈజ్ టేకెన్ బై us. ఈ డాక్యుమెంట్ ని మనం ఎగ్జాంపుల్ కింద మనం తీసుకున్నట్టయితే ఈ డాక్యుమెంట్ ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈ డాక్యుమెంట్ ని మనం అనలైజ్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లో నేను ఇన్స్పెక్ట్ ట్యాబ్ కి వెళ్ళి మీకు చూపిస్తున్నట్టయితే బాక్స్ మోడల్ మనకు కనిపిస్తుంది క్లియర్ గా. సో ఇన్స్పెక్షన్ ఇక్కడ చూడండి, ఈ కింద కనిపిస్తున్న మోడల్ ని మనం బాక్స్ మోడల్ అని చెప్పి చెప్తాం. ఎగ్జాంపుల్ కి ఈ కన్సోల్ నేను కొంచెం తగ్గిస్తున్నాను మీకు ఇవన్నీ కనిపించడం కోసం. సో ఇక్కడ నేను మార్జిన్ ని సెలెక్ట్ చేశాను, మార్జిన్. సో అక్కడ మీకు బయటకు కనిపిస్తుంది చూసారా బిస్కెట్ కలర్ చుట్టుపక్కల ఆ మార్జిన్ అనేది హైలైట్ అయింది. అండ్ బార్డర్స్ ఎక్కడ ఉన్నాయి, బార్డర్స్ మనకి ఏం లేవు. సో బార్డర్ అనేది 0. అండ్ ప్యాడింగ్ ఎలిమెంట్ కి మధ్యలో స్పేసింగ్ అనమాట. అండ్ మిడిల్ కంటెంట్ యాక్చువల్ కంటెంట్ ఎక్కడ ఉంది అన్నది నేను దీని మీద యారో మార్క్ పెట్టగానే ఎలా మూవ్ అయిందో చూసారా. సో ఈ విధంగా మనకి బాక్స్ మోడల్ అనేటటువంటిది మీరు తీసుకున్న HTML పేజెస్ మధ్యలో స్పేసింగ్ కానీ ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలన్నీ బాక్స్ మోడల్ డిసైడ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ప్యాడింగ్, బార్డర్, మార్జిన్. అండ్ లేఅవుట్ కి వచ్చినట్టయితే సో నంబర్స్, ట్రాక్స్, ఈవెంట్స్ లేకుండా సేవ్ అవ్వడము. సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి విచ్ ఈస్ ఇన్ ద బాక్స్ మోడల్. సో ఈ బాక్స్ మోడల్ ని బట్టే మనం ఆ ఏ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒక డెసిషన్ లోకి వస్తాం. సో దిస్ మోడల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండ్ యూజ్డ్ ఇన్ దిస్. సో ఒకసారి మనం క్లియర్ గా చూసినట్టయితే వీటిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి. ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ కంటెంట్. యాక్చువల్ గా మన ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఇదే. మన వెబ్ పేజ్ లో అసలు ఏం కంటెంట్ ఉంది, ఇందాక సెలెక్ట్ చేసినప్పుడు బ్లూ కలర్ మొత్తం అంతా సెలెక్ట్ అయింది కదా. సో దట్ ఈస్ కాల్డ్ ద యాక్చువల్ కంటెంట్ ఇన్ ద వెబ్ పేజ్ ఈస్ కాల్డ్ ద కంటెంట్ విచ్ కంటైన్స్ ద టెక్స్ట్, ఇమేజెస్ అండ్ అదర్ ఎలిమెంట్స్. మనం వెబ్ పేజ్ లో తీసుకున్న అన్ని డాక్యుమెంట్స్, అన్ని కంటెంట్స్, టేబుల్స్, ఇమేజెస్ అన్ని కూడా ఈ కంటెంట్ ట్యాబ్ లోకి వస్తాయి. అండ్ ప్యాడింగ్. సో ప్యాడింగ్ అంటే స్పేస్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ బార్డర్. మనం తీసుకున్న అవుటర్ బార్డర్ కి లోపల ఉండే ఎలిమెంట్స్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది అన్నదాన్ని కంటెంట్ అని చెప్పి మనం తీసుకుంటాం. విచ్ ఇంక్రీజెస్ ద సైజ్ ఆఫ్ ద ఎలిమెంట్ తాలూకా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల. అండ్ ప్యాడింగ్ ప్రాపర్టీ కూడా మనం సెట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ప్యాడింగ్ 10px అని ఇలా మనం ఇవ్వగలం. అండ్ బార్డర్ అంటే ఏంటంటే విచ్ సరౌండ్ ప్యాడింగ్ అండ్ కంటెంట్. ప్యాడింగ్ కి కంటెంట్ ని చుట్టుపక్కల ఉండేటటువంటి దాన్ని బార్డర్ అని చెప్పి మనం పిలుస్తాం. బేసికల్ పేజ్ బార్డర్ పడుతుంది అలా అనమాట. సో విచ్ కెన్ బి స్టైల్ యూజింగ్ బార్డర్ ప్రాపర్టీస్. లైక్ బార్డర్ ఇందాక మనం చెప్పుకున్నాం, బార్డర్ ఎంత పిక్సెల్ లో బార్డర్ ఉండాలి. టేబుల్ లో కూడా మనం చెప్పుకున్నాం, టేబుల్స్ డిజైన్ చేసినప్పుడు టేబుల్ ట్యాగ్ లో టేబుల్ బార్డర్ ఈక్వల్స్ టు 1 అని. అప్పుడు 1 పిక్సెల్ ఉండే బార్డర్ చుట్టుపక్కల మనకు వచ్చింది. అలా బార్డర్ 2px అది ఏ కలర్ లో ఉండాలి అన్ని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఈస్ ద మార్జిన్. సో మార్జిన్స్ అవుట్ సైడ్ ద స్పేస్ ఎంత గ్యాప్ ఇవ్వాలి ఎలిమెంట్స్ మధ్యలో అన్న విషయం మార్జిన్ స్పెసిఫై చేస్తుంది. లైక్ మార్జిన్ 20px అని. సో స్ట్రక్చర్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే కంటెంట్, ప్యాడింగ్, బార్డర్ అండ్ మార్జిన్. ఈ విధంగా ఎగ్జాంపుల్ బాక్స్ మోడల్ మనకు ఉంటుంది. మనం ఆల్రెడీ ఇందాక అక్కడ చూసాం, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి ఇలా ఈ విధంగా. సో టోటల్ విత్ ఎలా క్యాల్కులేట్ అవుతుందంటే కంటెంట్ విత్, లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ సైజు, లెఫ్ట్ అండ్ రైట్ బార్డర్ సైజు, లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ సైజు టోటల్ విత్ కింద మనం చెప్తాము. సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనేది లేఅవుట్ డిజైనింగ్ కి, కంట్రోలింగ్ స్పేసెస్ కి అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ ఎక్కడ ఎలా ఉంది, ఏ కంటెంట్ ఎక్కడ ఉంది అని విజువలైజ్ చేయడానికి బాక్స్ మోడల్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ అనమాట. సో ఎసెన్షియల్ ఫర్ రెస్పాన్సివ్ డిజైన్ మనం చేయాలి అనుకుంటే ఎంత స్పేస్ ఇస్తున్నాం, ఎంత బార్డర్ ఇస్తున్నాం, ఎంత మార్జిన్ ఇస్తున్నాము, యాక్చువల్ కంటెంట్ ఎంత ఉంది
అన్న విషయాలన్నీ ఒక్క మోడల్ యూస్ చేసుకొని మనం స్టడీ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ థ్యాంక్ యూ.